అనకాపల్లి జిల్లా నర్సీపట్నం. ₹1,00,000 విలువ చేసే లిక్విడ్ గంజాయిని పట్టుకున్న గోలుగొండ పోలీసులు. నలుగురు ముద్దాయిలు అరెస్ట్. 1 లీటర్ లిక్విడ్ గంజాయి, 1 కారు, 3 సెల్ ఫోన్లు సీజ్. నర్సీపట్నం రూరల్ పోలీస్ స్టేషన్లో శుక్రవారం సాయంత్రం డీఎస్పీ శ్రీనివాసరావు, రూరల్ సీఐ రేవతమ్మ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఈరోజు ఉదయం ముందుగా రాబడి సమాచారం మేరకు నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, గోలుగొండ, కృష్ణదేవిపేట ఎస్ఐలు సిబ్బందితో కలిసి గోలుగొండ శివారులో వాహనాలు తనిఖీ నిర్వహించారన్నారు. కృష్ణదేవిపేట వైపు నుండి వస్తున్న AP02 BP 1119 నెంబర్ గల కారును అపి తనిఖీ చేయగా కార్లో ఉన్న నలుగురు ముద్దాయిలు పారిపోవడానికి ప్రయత్నించాలన్నారు. వెంటనే సిబ్బంది వారిని పట్టుకుని కారుని తనిఖీ చేయగా కారు డోరు సైడులో 1 లీటర్ లిక్విడ్ గంజాయి, కారు డాష్ బోర్డులో 3 సెల్ ఫోన్ ఉన్నట్లు తెలిపారు. నలుగురు ముద్దాయిలను అదుపులోకి తీసుకొని వారు వద్దనున్న 1 కారు, 3 సెల్ ఫోన్లు, లిక్విడ్ గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నలుగురు ముద్దాయిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. గంజాయి పట్టణంలోని ప్రతిభ కనబరిచిన వెంకట్రావు, కానిస్టేబుల్ చిన్నారావు, చిరంజీవిలకు అభినందిస్తూ నగదు పురస్కారం అందజేశారు. ఈ సమావేశంలో గొలుగొండ ఎస్ఐ రామారావు, కృష్ణదేవిపేట ఎస్ఐ తారకేశ్వర. కెమెరాలోని వాళ్ళకి సెల్ ఫోన్లో ఒక గాంజా ఫోటో ఉంది. ఇంకోటి ఏంటంటే చేసరికి ఒక దీంట్లో ఎప్పుడైతే ఆ గాంజా ఫోటో ఉందో దాంతో ఇంటరాక్ట్ చేస్తాం. నమస్కారం. మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు తుహిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు మన సబ్ డివిజన్లోని 2 చెక్ పోస్టులు ఉన్నాయి. ఆ చెక్ పోస్టులే కాకుండా ఈ చెక్ పోస్టులను అవాయిడ్ చేస్తున్నారన్న ఉద్దేశంతో సర్ప్రైజ్గా మేము వెహికల్ చెకింగ్ కూడా నిర్వహించడం జరుగుతుంది. డైనమిక్ వెహికల్ చెకింగ్ అని చెప్పేసి నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఇక్కడ మన గొలుగొండ అవుట్స్కట్స్లో మన ఎస్ఐ కేడీపేట తారకేశ్వరరావు, అలాగే ఎస్ఐ గొలుగొండ రామారావు గారు మరియు ఏఆర్ఎస్ఐ వెంకట్రావు గారు, ఇంకా కొంతమంది స్టాఫ్ అంతా కూడా స్పెషల్ పార్టీ కానిస్టేబుల్స్తో సర్ప్రైజ్గా వెహికల్ చెకింగ్ నిర్వహించడం జరిగింది. ఈరోజు మార్నింగ్ ఎర్లీ అవర్స్ మనకి ఒక కార్ ఒకటి వస్తే కార్ని ఆఫ్ చేశారండి. ఆఫ్ చేసి మన వాళ్ళు చెక్ చేస్తే అందులో ఈ కడపకు సంబంధించిన ముద్దాయిలు ఉన్నారు. కడపకి సంబంధించిన వ్యక్తులు ఉన్నారు. వీళ్ళు ఎందుకు కడప వాళ్ళు ఈ రూట్లో ఎందుకు వస్తున్నారు ఏంటి అంటే వాళ్ళు సమాధానం చెప్పకపోయేసరికి మన వాళ్ళు జాగ్రత్తగా ఇంట్రాగేట్ చేసి, అలాగే కడప ముద్దాయిలతో పాటు ముర్ల చంటిబాబు అని చెప్పేసి ఈయనది వంతాడపల్లి జరిల పంచాయతీ, వీళ్ళు కలిసి ఉండడానికి కారణం ఏంటి అని చెప్పి మన వాళ్ళు కాస్త గట్టిగా ఎంక్వైరీ చేసేసరికి బాగా గట్టిగా ఎంక్వైరీ చేశాక కారులోని డోర్ ఫ్రేమ్ ఓపెన్ చేసి హ్యాండిల్ పెట్టుకునే ఏరియాలో 1 కిలో హ్యాషిష్ ఆయిల్, ఇది గాంజా తాలూకా దీన్ని చేస్తారు. ఇది కమర్షియల్ క్వాంటిటీ అండి. ఇది 1 కిలో అనేసరికి అంటే సుమారుగా 20 కేజీల పైన గాంజాతోటి 40 కేజీల గంజాయితో అయితే ఇంత క్వాంటిటీ ఆఫ్ హ్యాషిష్ ఆయిల్ వస్తుంది అన్నమాట. దీన్ని పెట్టి తీసుకొని వస్తున్నారు. ఇది ఏంటి అని అంటే ఈ మధ్య ఈ A3 ముద్దాయి ముర్ల చంటిబాబు అన్నాయను, తరువాత కడపకి చెందిన చాటకుండ గుర్రయ్య, వీళ్ళిద్దరూ కూడా బద్వేల్ జైల్లో వీళ్ళిద్దరికీ పరిచయం అయినప్పుడు A2 బయటకు వచ్చిన తర్వాత A3కి బెయిల్ కూడా ఆయనే పెట్టాడు. అంటే ఈ చంటిబాబుకి బెయిల్ పెట్టిన తర్వాత ఆయన తీసుకొని వచ్చి మన 7వ తేదీన ఆయన రిలీజ్ అయ్యాడు జైలు నుంచి. వచ్చిన తర్వాత వెంటనే ఇమీడియట్గా మళ్ళీ ఏజెన్సీకి గాంజా కోసం వచ్చారు. ఇంతకుముందు కూడా వీళ్ళు ఇదే విధంగా రావడం జరిగింది. వస్తే వీళ్ళు జరెల్ల జీకే వీధి మండలం జరెల్ల దగ్గర వీళ్ళ తాలూకా విలేజ్ ఒరిస్సా నుంచి సెక్యూర్ చేసుకున్నారు. దీన్ని సెక్యూర్ తీసుకొని వచ్చి దీన్ని వీళ్ళకి ఇచ్చింది ఒక A1 ముద్దాయి ఉన్నాడంటే, ఆయన మీద చాలా కేసులు ఉన్నాయి. జర్లీకి చెందిన వ్యక్తి. ఆయన ప్రజెంట్ అబ్స్కాండింగ్లో ఉన్నాడు, అందుకని ఆయన పేరేం చెప్పడం లేదు. ప్రజెంట్ అయితే మటుకు మనం అరెస్ట్ చేసింది ముర్ల చంటిబాబు, వంతాడపల్లి జరెల్ల, అలాగే చాటకుండ గుర్రయ్య, ఈంది కోరుమామిళ్ళ మండలం గిరినగర్ విలేజ్,
కడప అండి. ఈయన చాలా కేసులు ఉన్నాయి ఈయన మీద. ల్యాండ్ గ్రాబింగ్ కేసు ఉంది, తర్వాత అటెంప్ట్ టు మర్డర్ కేసు ఉంది, అట్లాగే హార్ట్ కేసెస్ కూడా ఒక 2 కేసులు ఉన్నాయి ఆయన మీద, ఫ్యామిలీకి. నెక్స్ట్ అలాగే ఈయనతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ అనమాట, ఈయన తాలూకా ఫ్రెండ్స్ నాగడసారి కేశవ, అలాగే లక్కీ దాసరి శ్రీహరి, వీళ్ళందరిది కూడా కోరుమిల్ల గ్రామం కడప. వీళ్ళు ముగ్గురు కూడా అక్కడి నుంచి కారులో వచ్చి A4తో పాటు అది ముర్ల చంటిబాబుతో పాటు ఏజెన్సీకి వెళ్ళి అక్కడ ఈ మన మెయిన్ రూట్స్లో ఎక్కడైతే చెక్కింగ్ ఉంటుందన్న దీంతో ఆల్టర్నేటివ్ రూట్స్ తీసుకొని వస్తున్నారు. ఆ విధంగా మనకి ఈ డైనమిక్ వెహికల్ చెక్కింగ్లో మన ఎస్ఎస్ ఇద్దరు కూడా ముందు ఫస్ట్ అప్రిషియేట్ చేయాల్సింది మన వెంకట్రావు గారు అండి, ఏఆర్ఎస్ఐ గారు, ప్లస్ ఇంకా స్పెషల్ పార్టీ స్టోన్స్ కూడా చిన్న వీళ్ళంతాను వీళ్ళని సస్పెక్ట్ సస్పెక్ట్ చేసి వెంటనే ఇంట్రాగేట్ చేయడం. అంటే ఆయన తాలూకా ఫోన్లో గాంజాకు సంబంధించిన ఫోటో ఉందన్నమాట. ఆ ఫోటోను చూసి మన వాళ్ళు వీళ్ళు గాంజా అఫెండర్స్ అని చెప్పి చాలా డీప్గా ఎంక్వైరీ చేస్తే అప్పుడు వాళ్ళు కన్ఫెస్ చేయగలిగారు. ఇందులో మన కేడీపేట సబ్ ఇన్స్పెక్టర్ తారకేశ్వరరావు, అలాగే మన గోల్గొండ ఎస్ఐ రామారావు గారు, మన ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో కేసు డిటెక్ట్ చేశారండి. వాళ్ళని అందరినీ కూడా అభినందిస్తున్నాం. ఎస్పీ గారు కూడా రివార్డ్ రోల్స్ పెట్టమని చెప్పారు, అఫీషియల్గా ఇవ్వడానికి వాళ్ళ తాలూకా ఎఫర్ట్స్కి గుడ్ వర్క్ గుర్తించి. థ్యాంక్ యూ. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.